ఏం చెప్పాలిరా భయ్, ఏం చెప్పాలో అర్థమెట్లేరా భయ్ నాకైతే. ఈ అమ్మ సూర్య సినిమా అనగానే బట్టలు చింపుకొని డైరెక్ట్ ముఖం కూడా అడగకుండా పొద్దు లేచి కంగవ సినిమా పురికిన. వాళ్ళు ఇచ్చిన హైప్కి 100 కోట్ల బొమ్మ, 200 కోట్ల బొమ్మ, మొత్తం 1000 కోట్లు కొడతాం, తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి మమ్మల్ని చూసి అని మాట్లాడిన లత్కొరగాల మాటలు పట్టుకొని, సరే ఎంతో కొంత సూర్య సెలక్షన్ అంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కంగవ సినిమా పోయాను. ఇక రాస్తే రామాయణం తీస్తే పురాణం అన్నట్టుంది పరిస్థితి. ఈ పంచాయతీ ఎందుకు కానీ మనం స్టెప్ బై స్టెప్ కంగో రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, సూర్యాబాయ్, బాబీ డియోలు, ఒక క్యామియో, ఈ 3 తప్ప సినిమాలో ఏం లేదు. డొల్లా లోపల ఏం లేదు, వేస్ట్. కొన్ని సీన్స్ కంగో ఎంట్రీ, ఆ క్రొకడైల్ ఫైట్, అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్, ఈ వీళ్ళిద్దరు ఎవరైతే మన ఎంట్రీస్ అండ్ వీళ్ళ గ్రూప్స్ తో వీళ్ళ కొన్ని సీన్స్ ఉంటాయి, అది కొంచెం ఓకే. ఇక ఫస్ట్ హాఫ్ అసలు ఎందుకు పెట్టినో వానికే తెలియాలి. స్టోరీ బిల్డ్ చేయడానికి అవసరమంతా కూడా సరిపోతుంది. వాడు మొత్తం లవ్ ట్రాక్ అటు తిప్పి ఇటు తిప్పి ఆ టైం వేస్ట్ దీనికి పెట్టింది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ అట్లా పోతుంది ఇంకేంసేపటికి అయిపోతారా ఫస్ట్ హాఫ్ అంటే ఒక బేసిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టి ఫస్ట్ హాఫ్ కూడా కొడతాడు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది సార్, సెకండ్ హాఫ్ అనే సినిమా గట్టిగా మొత్తం ఉంటుంది అనుకుంటే ఇల్లే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ గదే సోళ్ళు సెకండ్ హాఫ్ లో ఇక మెల్లమెల్ల అప్పుడు పోతాడు సార్. యాక్చువల్ ఇక లాస్ట్ 45 మినిట్స్ 30 మినిట్స్ ఈ గ్రాఫ్ అంతా ఓకే, బాగుంటది, సూపర్ అనిపిస్తుంది. ఈ సినిమా ముందు నుంచి విరక్తికి అది కూడా మనకంత ఎక్కదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే మంచిగా ఉందో ఈ ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ వచ్చే సగం సోదికి మనకి ఆ లాస్ట్ హాఫ్ అన్ బాగా అనిపించే సీన్ కొన్ని ఉన్నా కానీ ఇంతేనా అనే ఫీలింగ్ వస్తుంది. ఏం అంత నీకు వాళ్ళు లేపిన హైప్ కి వాళ్ళు చెప్పిన దానికి ఆ చూసిన దానికి సంబంధం లేదు. బట్ సూర్యాస్ ఎఫర్ట్, బాబీ డియోల్స్ ఎఫర్ట్ అండ్ కొన్ని సీక్వెన్సెస్ మస్తున్నాయి. అంటే అక్కడక్కడ అంటే ఇప్పుడు ఒక పీరియాడిక్ మూవీ అంటే ఒక రాయల్ డ్రాస్టిక్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే స్టోరీ అనేది కానీ ఎంగేజింగ్ అనిపించాలి, సీక్వెన్సెస్ ఎంగేజింగ్ అనిపించాలి, సీన్ కి మాత్రం కనెక్టివిటీ అనేది నీకు ఇంట్రెస్టింగ్ అనిపించాలి. అక్కడ అది ఏముండదు, ఏముండదు, ఏదో పోతానంటే పోతుంది. బట్ కన్క్లూజన్ కోసం మాత్రం అలా ఉంటాయి కదా, ఫస్ట్ హాఫ్ చూపించిన రామాయణం ఎందుకు ఇక ప్రాజెక్ట్ అనేది ఇక వాటి గురించి అక్కడతో ఇండప్ చేసి ఇక ఒక క్యామియో ఉన్నది. అది సినిమా చూసిన ఆ క్యామియో ఒక్కటి అనిపిస్తుంది. ఇక మరి రివీల్ చేయబట్టి కొన్ని మీమ్స్ చేయబట్టి మీకు అది ఆ సార్ అర్థమవుతుంది. మాత్రం ఆడే కదా చూసేదాకా, సో ముందే చెప్తారన్నమాట. నేనైతే మెన్షన్ చేయాలనుకోవట్లేదు. బట్ ఓవరాల్ గా సూర్య ఎఫర్ట్ గుడ్, సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చింది. ఇక్కడ డైరెక్టర్ గా మొత్తం బుక్కిపాలు చేసింది సినిమాని. ఆ సార్కి ఆల్రెడీ మంచి రిమార్కులు ఉన్నాయి. ఇక తెలుసు కదా మీకు సార్ సినిమాలు ఏమేమి ఉందో అని. 1000 కోట్ల బొమ్మ, మా దగ్గర మేము వేసుకోవాలి, గట్టిగా అయిపోయి సినిమా గట్టిగా అయిపోయి. నేను కూడా ప్రమోషన్స్ గట్టిగా చూసిన, నాకు కూడా అనిపించింది ఓకే సినిమా పడుతుండొచ్చు. ట్రైలర్ కూడా వస్తున్నాయి, ట్రైలరు టీజరు, మ్యూజిక్ సాంగ్స్ కొంతవరకు బాగున్నాయి. బీజిఎం కూడా కొన్ని సీక్వెన్సెస్ కి ఇట్స్ ఓకే. డిఎస్పీ మార్క్ అయితే నాకైతే అనిపించలేదు. మేజర్ ఎసెన్షియల్ సీన్స్ కొన్ని ఉంటాయి అక్కడ, అసలు ఆ బీజిఎం అది ఎందుకు మరంత హైలైట్ కాలేదు, ఎందుకంటే కిక్ కాలేదు నాకైతే అర్థం కాలేదు. బట్ మొత్తానికి ఒక్కసారి చూడొచ్చు. అది కూడా సూర్య ఫ్యాన్స్ అయ్యి లేదా సూర్య యాక్టింగ్ ఇష్టం ఉన్న అయితే. హార్డ్ కోర్ మూవీలో వస్తే నచ్చదంటే ఎవరు నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకైతే నేను ఒక 80% ఎక్స్ప్రెషన్ పోతే అందులో సగం రీచ్ అయింది అనుకో, సగం 50% అనుకోండి అంతే. పార్ట్ 1 లేపి పార్ట్ 2 బాగా చూపెడితే ఓకే వర్త్. పార్ట్ 1 బలవంతంగా చూస్తాం. ఇక పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. జస్ట్ ఒక ఫేస్ ఆఫ్ ఉంటుంది, ఎక్స్ వర్సెస్ ఎక్స్ అని ఒకటి ఉంటుంది, అది చూసి అర్థమవుతుంది.